మేము చిన్నప్పటి నుంచి ఈ పికిల్ తిన్నాం కాబట్టి మాకు ఏ రోజు నోరు మొక్కలేదు, ఏ రోజు ఏ ప్రాబ్లం రాలేదు. ఓకే, సో ఈ తెలంగాణ వైపు ఇట్లా ఇచ్చిండు, ఆంధ్ర వైపు అట్లా ఇచ్చిండు. అంటే ప్రతి సాంప్రదాయంలో కూడా ఒకటి ఇంటర్నల్ ఒక మెసేజ్ ఉంటుందని నా అభిప్రాయం అనమాట. నిజంగా చెప్తున్నబ్బా, ఇది కనుక మీరు టేస్ట్ చేసిరనుకో ఇంకా మాట్లాడడానికి వస్తలేదు, నోట నేను ఒక పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ, మామిడికాయ పచ్చళ్ళ ఇండస్ట్రీ పెట్టుకుందాం మనం. అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈ సంవత్సరం మనము మామిడికాయ పచ్చడి నీళ్లతో మీకు లేటుగా పెట్టి చూపిస్తున్నా. ఆల్రెడీ చాలా పాత వీడియోలు చూసి చాలామంది చేసుకున్నారు, కమెంట్స్ పెట్టిండ్రు, టేస్ట్ బాగుందన్నారు, సంవత్సరం అంతా నిలువ ఉందని చెప్పిండ్రు. సో ఈ సంవత్సరం కూడా పొరపాటున మీరు మర్చిపోతే, నేను ఈరోజు తెచ్చుకున్న కాయలు కాబట్టి ఈ వెరైటీ ఆఫ్ కాయలు పుల్లగా ఉన్నాయి, ఇంకొక 15 రోజుల దాకా వస్తాయంట. బట్ నార్మల్ మార్కెట్లో దొరుకుతాయో లేదు, కానీ నేను మాత్రము గుడిమల్కాపూర్ మార్కెట్కి పోయి తెచ్చుకున్నాను అనమాట. మీకు కావాల్సి గుడిమల్కాపూర్ వండి అండ్ కుకట్పల్లి మార్కెట్లో కూడా కనపడుతున్నాయి కాయలు ఇంకా. కాబట్టి ఒక 2-3 కాయలు తెచ్చుకొని ఈ టైప్లో చేసుకొని తిని చూడండబ్బా. ఎంతసేపు నూనె 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 అని ఏం తాగుతాం, నూనె అయినట్టే ఉంటుంది పచ్చళ్ళు తింటుంటే. ఓకే, ఎనీవే, ఎందుకంటే పెరగన్నానికి నెయ్యి అన్నానికి దీనికంటే అల్టిమేట్ టేస్ట్ ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను మేడం. ఓకేనా? సో ఇట్లా మార్కెట్కి పోయి చాలా తెచ్చుకున్నాము. ఆ ఛానల్లో కొన్ని తీసుకొని ఇప్పుడు నీళ్ళ ఆవకాయ కలుపుతున్నా. పర్ఫెక్ట్గా చూడండి, కొలతలని నేను చెప్పను, కానీ దీనికి సరిగ్గా ఇవన్నీ ఉన్నాయో నాకు తెలిసి బాగానే ఉన్నాయి. 20 కాయల పైననే ఉన్నాయి. ఇవి 20 కాయలు పక్కా ఉన్నాయి. సో 20 కాయలకు ఒక 1.5 kg మిర్చి పౌడరు. ఇదేం లెక్క కదా, నన్ను అడగకండి, మీరే ఆల్రెడీ చట్నీల లెక్కలు ఉంటాయి చూడండి, ఒకటికి 2. ఎందుకంటే ఆవ పొడి మర్చిపోయినా, సేమ్ ఇప్పుడు మీరు అందరు పెట్టుకుంటారు కదా ఆవ పొడి వేసేసి ఏదైతే ఆవకాయ పెట్టుకుంటారో అదే ప్రాసెస్, మెజర్మెంట్స్. కాకపోతే ఏంటంటే నీళ్ళు ఎట్లా పోస్తాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ నీళ్ళ ప్రాసెస్సే దీనికి స్పెషాలిటీ. అదర్వైజ్ కొలతలన్నీ మీరు మామూలు ఆవకాయ పికిల్కి ఉండే కొలతలు పెట్టుకోండి. అండ్ మిర్చి పౌడర్ మాత్రం మర్చిపోకుండా స్పైసీ మిర్చి పికిల్ పౌడర్ కొనుక్కోండి. మీకు ఏడ మార్కెట్లో దొరకకపోతే కలగూరగంపలు ఉంది కాబట్టి కొనుక్కోండి. ఓకేనా? ఇండైరెక్ట్గా మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నా. వెల్లుల్లి, ఆవపొడి, సున్నం, మిర్చి పౌడర్, వాటర్, జీరా పౌడర్, రోస్టెడ్ జీరా పౌడర్, రోస్టెడ్ మేథీ పౌడర్, కొంచెం ఆయిల్ పెట్టి జీలకర్ర ఆవాలు పెట్టి తాలింపు. ఇది కూడా ఎక్కువ అవుతుంది ఆయిల్, ఇంత ఏం మనము. ఓకేనా? సాల్ట్, ఇది నాన్ అయోడైజ్ సాల్ట్, సీ సాల్ట్ పౌడర్ ఫామ్లో. అండ్ జీళ్ళు, ఒక డబ్బా, ఒక చెంచా, ఒక మామిడికాయ ముక్కలు అనమాట, ఒక శ్రీదేవి. ఓకేనా? ఇప్పుడు కలపాలి మనం. శ్రీదేవి లేకపోతే చట్నీ ఎట్లయితుంది, అది సంగతి. ఇప్పుడు మామిడికాయలు వేసేస్తున్నాం. అండ్ దీంతో పాటు ఫస్ట్ జీళ్ళు వేసేసుకుందాం మనము. మళ్ళీ జీళ్ళు అని చెప్తున్నాను అనుకోకండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పచ్చడి నల్లగా అవుతుందా అని ఎవరు అడిగిందో, అస్సలు కాదండి, నోరు పొక్కదు, మగ్గాక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది కాబట్టి వేసేసుకోండి జీళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ వేసుకుందాము. ఇది కేజీ సాల్ట్. ఓకే, కేజీ మిర్చి పౌడర్ అండ్ 3/4 కిలో ఆవు పొడి వేసుకుందాం. ఓకేనా? బాగా చేతుల నిండుగా వెల్లుల్లి, ఆల్మోస్ట్ ఒక 1/4 కిలో అంత మెంతి పొడి దీంట్లో బాగా పడుతుంది. కొంచెం ఒక 50 గ్రామ్స్ అంతా జీరా పౌడర్. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక చూడండి, ఇంతే ఆయిల్, దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం తాలింపు అనమాట. ఓకేనా? ఎక్కువ ఆయిల్ వేస్తే చట్నీ పాడైపోతుంది, అంతే. మళ్ళీ ఎవరన్నా ఇది డైట్ కంట్రోల్ పొదుపు పథకాలు అనుకోకండి, బట్ ఈ పికిల్ ఇట్లనే పెడతారు. ఒకసారి కలిపేసి తిమ్మారండి, సో దట్ నేను మిగతా వేసేస్తా. ఇందులో పసుపు వేయలేదు, సో ఆ పసుపు ఎప్పుడు వేయాలి ఎట్లా వేయాలనేది చూపిస్తాను. గ్రేవీ సరిపోకపోతే ఇంకొంచెం మిరప కూడా వేసేసుకుందాం మనం.
నువ్వు పక్కనుండమ్మా. ఇప్పుడు పసుపు వేయలేదు, ఓకేనా? పసుపు ఎట్లా వేయాలనేది ఇప్పుడు చూపిస్తా. అసలు నీళ్ళ ఆవకాయ ఎందుకు నిలువ ఉంటుంది అనేది ఇప్పుడు అస్సలు సిసలైన ఇంగ్రీడియంట్ అనమాట. ఇది తేట సున్నం అంటారు. జనరల్గా తమలపాకుల్లో వేసుకోవడానికి వాడే సున్నాన్ని తేట సున్నం అంటారు అనమాట. మంచిగా నీళ్ళల్లో నానబెట్టి చాలా రోజుల తర్వాత దీన్ని తీస్తారు. సో దీన్నే మనకు పాన్ షాపుల్లో ఆకుల్లో తమలపాకుల్లో పెట్టి ఇస్తారనమాట. ఈ సున్నం తీసుకోవాలి. అయితే చాలాసార్లు ఫస్ట్ టైం చూపించినప్పుడు కూడా అడిగినరు నోరు పొక్కదా అని. లేదండి, అస్సలు ఇది కాదు. సో మరి దీని స్పెషాలిటీ ఏంటన్నది నాకు కూడా తెలియదు, కానీ ఇది ఇలాగే వేస్తారు, ఇలాగే తింటారు. అండ్ చెప్పాను కదా, ఫస్ట్ టైం వీడియో తీసినప్పుడు చెప్పాను, మన వాళ్ళు ఇండైరెక్ట్గా ఇలాంటి కాల్షియం తీసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా కాల్షియం డెఫిషియన్సీ అనేది లేదు. అండ్ మనలాగా కాల్షియం ట్యాబ్లెట్లు వాడలేదు కాబట్టి ట్యాబ్లెట్లలో ఏముంటుంది, కాల్షియం ట్యాబ్లెట్లు వాడొచ్చా లేదా అని అడగం. కానీ ఇట్లాంటి డౌట్లు మనకు బాగా వస్తాయి కాబట్టి ఇది మన సాంప్రదాయబద్ధంగా పెట్టింది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదని నాకు తెలిసినంత వరకు, ఓకేనా? ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఈ పికిల్ తిన్నాం కాబట్టి మాకు ఏ రోజు నోరు బొక్కలేదు, ఏ రోజు ఏ ప్రాబ్లం రాలేదు, ఓకే? అందుకే శ్రీదేవికి ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ రాలేదు. బట్ మీ అందరికీ రాకుండా ఉండడానికి మన పెద్దలు చెప్పిన పద్ధతి అనమాట. ఈ ఆవకాయ ఓన్లీ తెలంగాణ స్టైల్లోనే చేస్తారు. మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టినో ఏమబ్బా మా వాళ్ళు. ఎందుకంటే చిలక పొలాలు, డ్రై ల్యాండ్స్, వెజిటబుల్స్ అవన్నీ తక్కువ ఉండేవి మా వైపు. ఏదైతే డెఫిషియన్సీ వస్తుంది అని అనుకుంటామో వాటన్నిటికి సంబంధించి ప్రతి ఏరియాలోనూ కూడా ఇలాంటిది ఒకటి చేసేవాళ్ళు. మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్ర వైపు ఇంగువ ఎక్కువ వాడతారు, మా దగ్గర అస్సలు వాడతారు ఇంగువ. తెలంగాణ వైపు ఇంగువ ఏ రోజు వాడతారంటే మినుగు కార్తీ అని ఉంటుంది. సో ఈ మినుగు కార్తీ అయ్యాకనే వర్షాలు పడతాయి, విత్తనాలు వేస్తారు. సో ఈ మినుగు కార్తీ రోజు ఏం చేస్తారంటే ఇంత బెల్లం తీసుకొని ఆ మధ్యలో ఇంత ఇంగువ పెట్టి మింగిపిచ్చేవాళ్ళు నానమ్మ వాళ్ళు. సో ఇంకొక నాన్ వెజ్ తినేవాళ్ళు ఏంటంటే ఊరి నాటుకోళ్ళు కోసుకొని తింటారు అనమాట. అంటే ఈ వర్షాకాలంలోకి వెదర్ లోకి ఎంటర్ అయ్యే ముందు తెలంగాణ వైపు తీసుకునే ఫిజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కొరకు తీసుకునే జాగ్రత్తలు ఇవే. సో సంవత్సరానికి ఒకసారి ఇంత ఇంగువను మాకు బెల్లంలో పెట్టి మింగిస్తారనమాట కార్తీ ఊరిన రోజు. అండ్ నాటుకోళ్ళు కోసుకొని తినేటోళ్ళు కోసుకొని తింటారు. అదే సంగతి. అంటే ఎప్పుడైతే ఆంధ్ర వైపు మనకి ఎక్కువ ఇంగువ వాడతారు, తెలంగాణ వైపు అసలు ఇంగువ వాడరు, ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతారు. సో ఆంధ్ర వైపు పచ్చళ్ళు డిఫరెంట్ మెథడ్, తెలంగాణ వైపు ఈ ఆవకాయ పచ్చడి, నీళ్ళ ఆవకాయ పచ్చడి అనేది ప్రతి ఊర్లో జరిగే పెట్టుకునే ప్రాసెస్. ఒక ఆర్టికల్లో చదివాను, అంతకుముందు ఎప్పుడో మీతో మాట్లాడానేమో తెలియదు, కానీ ప్రపంచంలో ఎడారి ప్రాంతంలో ఏ మొక్కలు పెరగవు, ఏ పండ్లు కాయవు, కానీ ఒక ఖజూర్ పండు కాస్తుంది. ఎందుకంటే దేవుడు ఏం చేసిండంటే అక్కడ ఏం లేదని ఆ ఖజూర్ పండులోనే అన్ని మినరల్స్, విటమిన్స్, ఎవ్రీథింగ్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసింది అనమాట. అండ్ ఆయన ఇది ఒక్కటి తినండి మీకు సరిపోతుంది బాడీకి అనేసి. సో ఈ తెలంగాణ వైపు ఇట్లా ఇచ్చిండు, ఆంధ్ర వైపు అట్లా ఇచ్చిండు. అంటే ఒక తెలుగు అంటే ఇంత చిన్న గ్లోబల్ అంటే ఒక తెలంగాణ ఆంధ్ర రీజియన్కి ఇంత డిఫరెన్షియేషన్ ఉందని అనమాట. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ వైపు పికిల్స్లో పల్లి నూనె వాడతారు, ఆంధ్ర వైపు పికిల్స్లో నువ్వుల నూనె వాడతారు అనమాట. ఇది కూడా ఏదో ఒక రకంగా డిఫరెన్షియేషనే. ఎందుకంటే ఇటువైపు హీట్ ఎక్కువ ఉంటుంది మన వైపు. అంటే ఈ తెలంగాణ ఏరియాలో హీట్ ఎక్కువ ఉంటుంది, ఆంధ్ర వైపు హీట్ తక్కువ ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె వాడతారేమో. నార్త్ వైపు ఇంకా సరసోంక సాగు, ఆవాల నూనె, ఇంకా హీట్ ఇచ్చే ఆయిల్స్ వాడతారు. నేను అనుకుంటా అంటే ప్రతి రీజియన్కు ప్రతి ప్లేస్కి ఒకటి ఇది అని పెడతారు కదా, ఆ ఏరియాకు ఆ వెదర్కు సూట్ అయ్యే ఫుడ్ అప్పుడు ఇచ్చేవాళ్ళేమో. అలాంటిదే ఈ నీళ్ళ ఆవకాయ పచ్చడి కూడా అని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంత పొడవు మాట్లాడిందో లేదో నాకు తెలియదు, కానీ సో పొడవు ఎక్కువైతే కట్ చేసుకోండి, పొడవు తక్కువైతే వినండి, ఓకేనా? ఇదనమాట అమ్మ. ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఉంటుంది. అంటే ప్రతి సాంప్రదాయంలో కూడా ఒకటి ఇంటర్నల్ ఒక మెసేజ్ ఉంటుందని నా అభిప్రాయం అనమాట. సో ఓకేనా? ఇది సున్నము. ఈ చిన్న 2 డబ్బాలు వేసిన ఎన్ని గ్రాములది ఇది? ఏమో లే, ఇంత చిన్న డబ్బా. ఓకే, దీంట్లో మనం ఈ పచ్చడికి కావాల్సిన పసుపు ఇందులో వేసేసుకుంటున్నాం. ఓకే, దీంట్లో అచ్చంగా నీళ్లు, నూనె కాదు ఇది, అచ్చంగా నీళ్ళు ఇవి. ఓకే, ఇందులో వేస్తాం అనమాట. బాగా కలుపుకోవాలి. పచ్చడికి వచ్చే ఘాటంతా కూడా కమ్మటి ఘాటు, అది ఆవపిండితోనూ దీని కాంబినేషన్లో వచ్చే ఘాటు అనమాట.
ఇది యాక్చువల్లీ ఏంటంటే ముక్క మెత్తగా కాకుండా పచ్చడంతా నిలువ ఉండడానికి మెయిన్ రీజన్ ఇదన్నమాట. దీన్ని మనం పచ్చళ్ళలో వేసేస్తాం. నీళ్లు పోయమన్నాను కదా అని మళ్ళీ మళ్ళీ పోసుకోవద్దు. ఇది ఒక్కసారి పోస్తారు, తర్వాత కూడా తడి చేతులు అంటైతే పాడైపోతుంది పచ్చడి. ఓకేనా? ఏం కావాల్సిన ఇప్పుడే నూనె ఏ రేంజ్లో పోసుకుంటారో ఆ రేంజ్లో పోయకండి, ఎందుకంటే ఇది మరీ లిక్విడ్ లాగా ఉండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. మన ముక్క మెత్తబడతారంగా ఇంకొంచెం వాటర్ వదులుతారు కాబట్టి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కలుపు తిమ్మారెడ్డి. ఓకే, ఇట్లా నీట్గా కలిపేసుకొని కొంచెం లిటిల్ బిట్ పొడి పొడిగానే ఉంటుంది మనకు. ఒకసారి దగ్గర చూడండి. సో దీన్ని మూత పెట్టేసుకుంటే ఆఫ్టర్ 2 days ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా? 2 days తర్వాత మనకు ఉప్పు సరిపోయిందా లేదా. ఓకే, ఒకవేళ ఘాటు సరిపోకపోతే మళ్ళీ సున్నం నీళ్ళు వేసుకోవచ్చు. సో సున్నానికి ఏ ప్రాబ్లం కాదు, మనకు పోయేది ఇంత పిసురంత పోతుంది ప్రతిసారి పచ్చడి వేసుకున్నప్పుడు, కాబట్టి ప్రాబ్లమే లేదనమాట. 2 days తర్వాత చూపిస్తాం మీకు. ఓకే, ఇది మన నీళ్ళ ఆవకాయ పచ్చడి. ఆఫ్టర్ 2 days తీస్తున్నాం దీన్ని, ఎందుకంటే నీళ్ళు బాగా ఊరుతాయి కాబట్టి. సో ఓకేనా? అంటే మూతకు దీనికి గ్యాప్ వస్తుందనేసి క్లాత్ పెట్టేసి జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా గప్పి పెట్టినాము. సుధీరండి. నీళ్ళ ఆవకాయ పచ్చడి ఈ సంవత్సరం అద్దిరిపోతుంది, అంత మంచిగా ఇది. బాగుంది కదా? కెమెరామెన్లు ఓకే, మొబైల్ పట్టుకున్న వాళ్ళందరూ మంచిగా స్మెల్ పీల్చుకుంటున్నారు. నిజంగా చెప్తున్నబ్బా, ఇది కనుక మీరు టేస్ట్ చేసిరనుకో ఇంకా మాట్లాడడానికి వస్తలేదు, నోట నీళ్ళు చచ్చిన ఆయిల్ పెట్టి పచ్చళ్ళు చేసుకోరు, అంత బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇయర్ మీకు పెట్టించి తీరుతా. ఒక పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ, మామిడికాయ పచ్చళ్ళ ఇండస్ట్రీ పెట్టుకుందాం మనం. తెలంగాణ నీళ్ళ ఆవకాయ ప్రపంచానికి పరిచయం చేద్దాం, కంకణం కట్టుకుందాం. సూపర్. ఎట్లంటే ఘాటు కరెక్ట్గా పర్ఫెక్ట్గా, అంటే లాస్ట్ ఇయర్ కంటే ఆ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అద్దరిపోయేటట్టు కుదిరిందబ్బా నిజంగా. చిన్నప్పుడు చూసిన స్మెల్ వస్తుంది ఇప్పుడు. చాలు, తర్వాత మంచి కొంచెం నీరు ఊరుతూనే ఉంటుంది ఇది, కాబట్టి ఇట్లనే ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే జర్నీలు చేసేటప్పుడు అట్లా ఇంత ముద్దపప్పు అండ్ ఇది వేసుకొని ఇక పోతుండే అనమాట రోజులు అట్లా జర్నీలు చేసేవాళ్ళు. ఇది సంగతి. సూపర్ కదా? సో దీన్ని పక్కకు పెట్టేసిద్దాం. సో ఇదన్నమాట విషయము. సో నీళ్ళ ఆవకాయ పెడుతూ ఈసారి చాలా ఒట్టి ముచ్చట్లు కాదు, గడ్డి ముచ్చట్లు చెప్పినబ్బా. బట్ ఒకటి మాత్రం నిజం, నెక్స్ట్ ఇయర్ మాత్రం మీ అందరికీ పంపిస్తాం. ఇదన్నమాట విషయము. హెల్దీ, ఆయిల్లెస్, సంవత్సరం పాటు నిలువ ఉండే శ్రీదేవి స్పెషల్ ఆవకాయ పచ్చడి అంటే నా త్రూలోనే మీకు తెలిసింది కాబట్టి. సో ఇట్లా చేసిన బాగుంది, కమ్మగా వాసన వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.